ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త అభిమానులు సరికొత్త అంచనాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా మహేష్ బాబు ఎస్ఎస్ఎం 20 మూవీకి రామాయణం ఇంద్రజిత్తుకి మధ్య ఒక సంబంధం ఉంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తెలుసుకునే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తిరుగుతున్న ఎస్ఎస్ఎం 20 సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామాయణంలోని సంజీవినికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుందని ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక గతంలో ప్రముఖ రచయిత దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజేందర్ ప్రసాద్ చెప్పినట్లు ఇండియానా జోన్స్ రేంజ్ లో కథ చెప్పాలి అంటే ఈ ప్లాట్ సరిగ్గా ఉంటుందని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఇంద్రజిత్ కి రాజమౌళి సినిమాకి గల సంబంధం విషయానికి వస్తే రామాయణంలోని మేరు పర్వతం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవని మూలికలు కావాలని సుసైన వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తీసుకురావడానికి వెళ్లిన హనుమంతుడు ఆ సంజీవని మూలికలు గుర్తించలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకువచ్చి లక్ష్మణుని కాపాడుతాడు. ఇప్పుడు ఆ సంజీవని మూలికలే మహేష్ రాజమౌళి మూవీలో కీలకమని, ఇక మహేష్ వాటిని తీసుకురావడానికి అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ ఇప్పుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎవరు ఊహించని అల్లూరి సీతారామరాజు కొమరం భీం కాంబోని సాధ్యం చేసిన రాజమౌళి ఇప్పుడు సంజీవని ఫారెస్ట్ అడ్వెంచర్లు చూపించడం పెద్ద విషయం కాదని, త్వరలోనే ఆఫ్రికా వెళ్లబోతున్న టీం అక్కడ ఎన్నో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఇక 2027 చివరికి ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి ఇంట్రెస్ట్ మూవీ అప్డేట్స్ కావాలా అయితే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.